ఒక్కసారి ఫ్యూచర్లో ఆమెతో మాట్లాడాల్సిన అవకాశం కనుక కల్పిస్తే నేను ఇదే అడుగుతానండి, అమ్మ పరువు అంటే ఏంటి అని. లక్ష్మారెడ్డిని కూడా మీకు ఇప్పుడు ఏమొచ్చింది, దీనివల్ల మీకు ఏమొచ్చింది అని అడగాలని ఉందండి. అది ఆ కోరిక తీరితే చాలు నాకు కూడా. ఇప్పుడు నా బిడ్డ అయితే రాడండి, కానీ వాడిని ఈ రేంజ్లో చంపాలి అన్న ఆలోచన అయితే ఇంకొకరికి రాకూడదు. మనిషి బతికితే ఎటు విలువివ్వరండి, చచ్చిపోతే కూడా విలువివ్వరా? ఉండమనండి, వాళ్ళనే ఉండమనండి, కట్టగట్టుకుని మా అందరినీ చంపేయమనండి. ఇంకెందుకు? పరువు ఉంది కదా వాళ్ళకి, వెళ్ళి జైల్లో కూర్చుంటే పరువు ఉన్నట్టు అనమాట వాళ్ళకి. మరి అవంతిని మీతో ఉంచుకున్న సందర్భం ఉందా? ఫ్యూచర్ గురించి ఎలా డిసైడ్ చేశారు? పాప ఇష్టం అండి. ఆ పాప మా అబ్బాయినే నమ్ముకొని మమ్మల్ని నమ్ముకొని వచ్చింది. నా కొడుకు నాకెట్లనో ఆ పిల్ల కూడా నా కూతురుతో సమానమే. అది కోడలైనా సరే నా కూతురుతో సమానమే. ఆ పాప ఇక్కడ ఉంటాను అంటే ఓకే, ఉండను నేను ఇది చేస్తాను అంటే కూడా ఓకే, కానీ నాకు లా చదివించుకోవాలని ఉంది ఆ పిల్లని. అదైతే చదువుకుంటానంటుంది లా, కానీ వాళ్ళ పేరెంట్స్ ఎలా అడ్డం పడతారో కూడా మాకు తెలియదు. దాన్ని మేము ఎలా ఫైట్ చేయాలో, ఎక్కడి నుంచి తీసుకురావాలో కూడా మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళన్నట్టే